యెస్. ఈ యొక్క ఛానెల్‌లో పబ్లిక్ స్పీకింగ్ గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ నేను 2 వీడియోస్ చేశాను. మోటివేషనల్ స్పీకర్ అంటే ఏంటి? మోటివేషనల్ స్పీకర్ గురించి నేను ఒక 2 వీడియోస్ చేశాను. సో, మీరు కానీ ఆ వీడియోస్ కానీ ఒకవేళ చూడకుండా ఉన్నట్లయితే యెస్. ఆ వీడియోస్‌ని వాచ్ చేయండి. ఈ యొక్క వీడియోలో ఏముండబోతుందంటే పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్‌లో మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనకు ఇంపార్టెంట్ ఏంటంటే భయం. నార్మల్‌గా మనం టీచర్స్ అయినా, లేకుంటే డాక్టర్స్ అయినా, లేకుంటే మనం ఏ రంగంలో ఉన్నా సరే, లేకుంటే మన ఫ్యామిలీ, మన యొక్క రిలేటివ్స్‌తో మాట్లాడాలన్నా, టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నా, సో, మనం వేరే ఒకరితో ఏదో ఒక విషయాన్ని మాట్లాడాలన్నా కూడా మనకేమవుతుంది అంటే, కొన్నిసార్లు భయం అనేది అవుతూ ఉంటుంది. భయపడుతూ ఉంటాం మనం. భయపడుతూ ఉంటాం. కేవలం మాట్లాడటానికే. అది మనం స్టూడెంట్స్ అయినా సరే, ఇంటర్వ్యూలో మనం ఇటువంటి సిట్యుయేషన్‌ని మనం ఫేస్ చేస్తూ ఉంటాము. ఐ మీన్ వేరే వాళ్ళతో మాట్లాడవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు, అటువంటి సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడటానికి కొంచెం భయపడతాం. ఆ భయమనేది ఎక్కడి నుంచొస్తుంది మనకి ఒకసారి ఆలోచించండి. మనం కావాలని తెచ్చుకుంటున్నామా? కావాలని కాదు కదా! ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది మనకి. కావాలని అయితే కాదు కదా! ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది మనకి. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఒకటేంటంటే, అది కావాలని మీరు తెచ్చుకోవట్లేదు. మరి మీరెందుకు ప్రయత్నిస్తున్నారు దాన్ని తీసేయాలి అని? తీసేస్తే పోతుందా? భయాన్ని తీసేస్తే పోతుందా? పోదు. యెస్. మీరు వింటున్నది కరెక్టే. నేను చెప్తున్నది కరెక్టే. రైట్? ఇక్కడ కరెక్ట్, రాంగ్ అనేది అన్ని పక్కన పెడదాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మీరు కావాలని భయపడుతున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరొక స్టూడెంట్. ఒక టీచర్ దగ్గరికి వెళ్లి ఒక విషయం గురించి చెప్పాలి. అది మీరు కావాలని భయపడుతున్నారా? లేకుంటే ఆటోమేటిక్‌గా మీలో నుంచి వచ్చేస్తుందా? ఒకసారి థింక్ చేయండి. ఆలోచించండి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, మీరు ఏ జాబ్ చేస్తున్నా సరే, ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించండి. మీరు వేరే వారితో మాట్లాడవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు, మీరు ప్రయత్నపూర్వకంగా కావాలని భయాన్ని తెచ్చుకుంటున్నారా? లేకుంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందా? ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది కదా! మీ యొక్క ప్రమేయం లేకుండా వచ్చేస్తుంది కదా! మరి మీరెందుకు ప్రయత్నపూర్వకంగా దాన్ని తీసేయాలని చూస్తున్నారు? మీతో సంబంధం లేకుండా వస్తుంది. మరి మీరెందుకు దానితో సంబంధం పెట్టుకొని దాన్ని తీసేయాలని చూస్తున్నారు? పోదు. తీసేయాలని చూస్తే అస్సలకి పోదు. పబ్లిక్ స్పీకింగ్‌లో మెయిన్‌గా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం వేరే వాళ్ళతో మాట్లాడాలి, లేకుంటే స్టేజ్ ఎక్కి మాట్లాడాలి అంటే, మనకు భయం. అయితే ఆ భయం ఆటోమేటిక్‌గా వస్తుందా? రావట్లేదు కదా! సో, దీని గురించి ఈ వీడియోలో చెప్తున్నాననమాట. మరి ఎందుకు ప్రయత్నపూర్వకంగా మీరు తెచ్చుకోవట్లేదు? మరి ప్రయత్నపూర్వకంగా తీసేయాలని ఎందుకు చూస్తున్నారు? ఇది జరగదు. మీరు తీసేయాలని చూస్తే, భయాన్ని పోగొట్టుకోవాలని చూస్తే, అసలిది జరగని పని. మరి ఇంకా ఎలా? భయం లేకుండా మాట్లాడటం ఎలా? భయం లేకుండా రిలేటివ్స్‌తో కానీ, మీరు ఏ రంగంలో ఉంటున్నారో, సో, మీ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ, టీచర్స్‌తో కానీ, ఇంకా ఎవరితో అయినా సరే, మీరు భయం మాట్లాడేటప్పుడు భయం వేయకుండా ఉండాలి అంటే, లేకుంటే ఏదో ఒక విషయం గురించి చెప్పేటప్పుడు అసలు భయం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలేం చేయాలి? భయం లేకుండా మాట్లాడాలంటే నేను అసలేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇక్కడ గుర్తుంచుకోండి. మీ ప్రయం మీ ప్రమేయం లేకుండా వస్తుంది. అసలు అలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం తీసేయటం జరగదు. తీసేయటం అస్సలు జరగదు. ఎగ్జాంపుల్‌గా ఒకటి చెప్తాను. ఒక గోల్డ్ ఉంది మన దగ్గర. ఒక గోల్డ్ ఉందనుకోండి. దాన్ని మనం ఏం చేస్తాం? ఈ యొక్క ప్రపంచం నుంచి దాన్ని అంతం చేయగలమా? అది కనిపించకుండా? ఐ మీన్
అసలు దాన్ని తీసేయగలమా? ఈ యూనివర్స్ నుంచి? తీసేయలేం కదా! వీలైతే మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక రింగ్‌గా మార్చగలం. ఒక చైన్‌గా మార్చగలం. వివిధ రకాలుగా షేప్స్‌గా మార్చి దాన్ని అలంకరించుకోవడం జరుగుతుంది కదా! రైట్. అంతేగాని దాన్ని తీసేయటం అస్సలు జరగదు. అయితే ఇప్పుడు భయాన్ని కూడా మనం తీసేయటం అస్సలు జరగదు. మరి ఇంకేం చేయాలి? ఏం చేయాలి అంటే అసలేం చేయకూడదు. అసలేం చేయకూడదు. అదే వెళ్ళిపోతుంది. అదే రాకుండా ఉంటుంది. అదే రాకుండా ఉంటుంది. మరి ఆ సమయం ఎప్పుడొస్తుంది? నేనిప్పుడు పబ్లిక్ స్పీకింగ్ ఐ మీన్ పబ్లిక్‌లో మాట్లాడాలి కదా! నా హెడ్స్‌తో నేను మాట్లాడాలంటే నాకు భయం లేకుండా ఉండాలి కదా! మరి నా ప్రమేయం లేకుండా వస్తుంది. అది ఎప్పుడు పోతుంది? ఆ సమయం ఎప్పుడొస్తుంది? అది రాకుండా ఉండే సమయం ఎప్పుడొస్తుంది? ఎప్పుడొస్తుంది అంటే డ్యుయాలిటీ. భయం, 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 భయం అని అంటున్నా కదా! అదొక డ్యుయాలిటీ. నువ్వెందుకు చూస్తున్నావు దాన్నలాగా? భయం ఉంది, లేదు. దీన్ని పక్కన పెడితే అసలు నీకేం అవసరం? నువ్వు వెళ్లి మాట్లాడాలి అంతే. నీ వర్క్ ఏదైతే ఉందో దాన్ని చేసుకోవాలంతే. మధ్యలో వచ్చిందా? అది ఒక డ్యుయాలిటీ. దాన్ని వదిలేయండి. దాన్ని వదిలేయండి. అంతేగాని భయాన్ని తీసేయటానికి గాను నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా అది జరగదు. వీలైతే నువ్వు చేయాల్సిందేంటంటే దాన్ని వదిలేయటం, లెట్ గో చేసేయటం వదిలేయాలి. దాంతో నీకు అవసరం లేదు. నీకు మాట్లాడవలసినటువంటి సందర్భం వచ్చింది. వెళ్లి మాట్లాడు. అంతే దట్స్ ఇట్. అమ్మో! వెళ్లి డైరెక్ట్‌గా మాట్లాడితే ఏం జరుగుతుందో? మళ్ళీ ఒక భయం. ఏమనుకుంటున్నారు? మళ్ళీ భయం. అనవసరం. పాస్ట్, ఫ్యూచర్‌ని తీసుకొస్తున్నాం మళ్ళీ మనం ఇక్కడికి. ఏం జరుగుతుందో పోకముందే. అది కూడా మళ్ళీ డ్యుయాలిటీ. పాస్ట్, ఫ్యూచర్. పాస్ట్, ఫ్యూచర్ ఇది కూడా మళ్ళీ డ్యుయాలిటీ. వదిలేయండి. జస్ట్ ఇప్పుడు మీ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అవ్వాలి ఫస్ట్. మీరు పబ్లిక్‌లో మాట్లాడాలి అనుకుంటున్నారా? స్టేజ్ ఎక్కి మాట్లాడాలి అనుకుంటున్నారా? లేకుంటే మీ యొక్క హెడ్‌తో మీరు మాట్లాడాలి అనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏ రంగంలో ఉన్నారు మెయిన్? మీరు ఏ మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు, కమ్యూనికేట్ చేసే సందర్భం వచ్చినప్పుడు భయమొస్తే రానివ్వండి. దాన్ని తీసేయాలని ట్రై చేయకండి. అది పోదు. మీరు చేస్తూ ఉంటే అది రన్ అవుతూనే ఉంటుంది. లేకుంటే మీరు రన్ అవుతూ ఉంటే అది చేస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? మీరు చేయాల్సిందొక్కటే. దాంతో అవసరం లేదు. అది ఒక డ్యుయాలిటీ. దాన్ని వదిలేయండి. ఎందుకంటే డ్యుయాలిటీ అనేది ఇది ఒక ఈగో. ఒక ఈగో మైండ్. ఇదొక ఈగో మైండ్. ఇది ఈగో జర్నీ కాదు. ఇది సోల్ జర్నీ. ఇది ఈగో జర్నీ కాదు. ఇది సోల్ జర్నీ. మనం సోల్స్. ఇది సోల్ జర్నీ. ఇది ఈగో జర్నీ కాదు. సో, వదిలేస్తే ఏం కాదు. వదిలేస్తే మనకు ఏం కాదు. ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. యూ ఈగోని ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తే మనకేం కాదు. వదిలేయండి. ఏమవుతుందో ఏంటో అది మళ్ళీ ఈగో. పాస్ట్ ఐ మీన్ ఫ్యూచర్. పాస్ట్‌లో ఇలా అయింది కదా! మళ్ళీ ఫ్యూచర్‌లో అలానే అవుతుందేమో. అమ్మో! నేను పోను, నేను మాట్లాడను అంటే జరగదు. పనులు జరగవు. పనులు జరగవు. పనులు జరగవు. మీరు మాట్లాడే సందర్భం ఇప్పుడొచ్చింది. పాస్ట్‌ని, ఫ్యూచర్‌ని అది ఒక యూగో. దాన్ని వదిలేయండి. ఏం కాదు వదిలేస్తే. బికాస్ ఆఫ్ యూగో కాబట్టి. ఇది యూగో జర్నీ కాదు. ఇది సోల్ జర్నీ. అండర్‌స్టాండ్? యెస్ తెలిసింది కదా! రైట్. మీరు వదిలేయండి. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో డైరెక్ట్‌గా వెళ్లి మాట్లాడండి. ధైర్యంగా మాట్లాడండి. మళ్ళీ భయము, ధైర్యము అవసరం లేదు. ఈ పదాలు మనకు అవసరం లేదు. ధైర్యం దీన్ని కూడా వదిలేయండి. భయము, ధైర్యము, యూగో మళ్ళీ ఇది యూగో. వదిలేయండి. జస్ట్ వెళ్లి మాట్లాడండి. దట్స్ ఇట్. ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో, ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో మీరు టీచర్స్ అయితే పిల్లలతో, లేకుంటే డాక్టర్స్ అయితే మీరు ఏ రంగంలో ఉన్నా సరే, మీరు ఏం చేస్తున్నా సరే, రైట్? మీరు స్టూడెంట్స్ అయితే మీ యొక్క టీచర్స్‌తో వదిలేయండి. మాట్లాడండి. దట్స్ ఇట్. సో, థాంక్ యూ సో మచ్. నేనింకా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈగోని వదిలేయటం వల్ల ఏం కాదు. బికాస్ ఆఫ్ ఇది ఈగో జర్నీ కాదు. సోల్ జర్నీ. రైట్?
వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా. చూస్తూ ఉండండి. థాంక్ యూ సో మచ్.